సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 3వ పుస్తకము. మనుష్యుడు అతని అధికారములు 1946 నుండి 1950 వరకు. రచయిత ఓవెన్ జార్జెన్సేన్. 33వ అధ్యాయము. 8 రోజులు సాగిన ప్రార్థనా వరుస. 1946వ సంవత్సరం. 1946లో మిగిలిన వేసవికాలము, వర్షాకాలము అంతా విరామము లేకుండా ఆర్కన్సాస్ ప్రాంతములంతటా విలియం బ్రెన్హామ్ ప్రసంగించాడు. ఎందుకనగా ప్రతి కూటము కూడా రాబోయే కూటమునకు ప్రకటనగా ఉన్నాయి. జనసంఖ్య బహుగా పెరిగిపోయింది. ప్రార్థనా వరుసలు ప్రతి స్థలములో పెరిగిపోయాయి. ప్రతి రాత్రి బిల్లీ తనను తాను ప్రోత్సాహపరుచుకొనుచు రోగుల కొరకు 1 గంట 2 గంటల వరకు ప్రార్థించాడు. కొన్నిసార్లు ఉదయం 3 గంటల వరకు ప్రార్థించేవాడు. 10 సంవత్సరముల క్రితము దేవుడు అతడిని సువార్త పని కొరకు పిలిచినప్పుడు అతడు తృణీకరించాడు. ఆ తప్పు వలన కోల్పోయిన సమయమును పూడ్చుకునుటకు అతడు చాలా బలవంతముగా ముందుకు సాగుచున్నాడు. అనేక సంవత్సరములు విద్యుత్ తీగలను పరీక్షిస్తూ అడవులలో అనేక దూరము నడుచుట వలన అతడు శారీరకముగా బలంగా ఉన్నప్పటికీ నిరంతర ప్రయాస, నిద్ర లేకపోవుట బిల్లీ శరీరం మీద చాలా ప్రభావము చూపినది. అతడు తనను తాను పూర్తిగా అలయగొట్టుకున్నాడు. తన శక్తి తిరిగి పుంజుకునే వరకు అతడు పగటిపూట చాలినంతగా నిద్రపోయినట్లయితే పరిస్థితి మరొక విధముగా ఉండేది. కాని అది ఎప్పుడో జరిగేది. ఎల్లప్పుడూ బిల్లీ తృణీకరించలేని అత్యవసర పరిస్థితి ఎదురయ్యేది. కార్నింగ్, ఆర్కన్సాస్లో పాస్టర్ జాన్సన్ గారి దగ్గర ప్రసంగిస్తున్నప్పుడు ఎదురైన అత్యవసర పరిస్థితులు తారసపడేవి. తెల్లవారుజామున 3 గంటలకు ఆరాధన ముగించిన తరువాత పూర్తిగా అలసిపోయి సొమ్మసిల్లి పాస్టర్ గారి ఇంటిలోని పడక మీద కూలిపోయాడు. కొద్ది గంటల తరువాత మోగుచున్న టెలిఫోన్ అతడిని లేపినది. శ్రీమతి జాన్సన్ చెప్పుచున్న మాటలు అతనికి వినిపించాయి. అయ్యా, మేము ఆయనను లేపలేము. ఇప్పుడే ఆయన పడుకున్నాడు. ఖచ్చితముగా అవతలి వైపు వ్యక్తులు బతిమాలుచున్నారు. చివరకు బిల్లీ లివింగ్ రూంలోనికి తూలుకుంటూ వచ్చి అతనితో నేను మాట్లాడుతాను అని చెప్పాడు. హలో సహోదరుడా బ్రెన్హామ్, నా పేరు పాల్ మార్గాన్. ఆ వ్యక్తి అలసిపోయి ఉన్నాడు, కానీ స్థిరమైన స్వరంతో చెప్పాడు. నేను వాల్నట్ రిడ్జ్లో గ్రామాధికారిగా పనిచేస్తున్నాను. నీ ఉన్న చోటుకు అది 70 మైళ్ళ దూరంలో ఉన్నది. నా 12 సంవత్సరముల కుమార్తె ఊపిరితిత్తుల వ్యాధితో మరణిస్తున్నది. దయచేసి మీరు ఇక్కడకు వచ్చి ఆమె కొరకు ప్రార్థన చేస్తారా? టెలిఫోన్ కిటికీ ప్రక్కన ఉన్నది. బిల్లీ బయటకు చూశాడు. మబ్బు పట్టి ఉన్నది. బయట పచ్చిక మీద సుమారుగా 100 మంది గుంపులుగా ఉన్నారు. వారి మీద వర్షం కురుస్తుంది. వారు అతడి కోసం కనిపెట్టుచున్నారని బిల్లీకి తెలుసు. సహోదరుడా మోర్గాన్, వీలైతే అక్కడికి రావడం నాకు ఇష్టమే. కానీ ఇక్కడ చూడు, ఇక్కడే నేను వారి పిల్లల కొరకు ప్రార్థించుట కొరకు తల్లులు ఎదురు చూస్తున్నారు. వారు రాత్రి అంతా బయట వర్షంలో నిలబడి ఉన్నారు. నీ కుమార్తె కొరకు ప్రార్థించుటకు వారిని విడిచిపెట్టి నేను ఎలా రాగలను? శ్రీ మోర్గాన్ చెప్పాడు. నేను దానిని ప్రశంసిస్తున్నాను సోదరుడ బ్రెన్హామ్. కానీ ఆ తల్లుల దగ్గర మరణిస్తున్న పిల్లలు లేరు. అత్యుత్తమమైన వైద్య నిపుణుడు నా కుమార్తె మరొక 3 గంటల కంటే ఎక్కువసేపు బ్రతకదు అని చెప్పాడు. సహోదరుడ బ్రెన్హామ్, ఆమె నాకు ఒక్కతే కుమార్తె. దయచేసి ఇక్కడకు వచ్చి ఆమె కొరకు ప్రార్థించు. తన సొంత కుమార్తె షారోన్ రోజ్ యొక్క మరణమును గూర్చి ఆలోచిస్తూ బిల్లీ చెప్పాడు. నాకు సాధ్యమైనంత త్వరలో నేను అక్కడ ఉంటాను. ఆయన ఫోన్ క్రింద పెట్టినప్పుడు పాస్టర్ జాన్సన్ వ్యతిరేకించాడు. సహోదరుడా బ్రెన్హామ్, నీవు అక్కడికి వెళ్ళుట కుదరదు. నీవు చనిపోయేటట్లున్నావు. ప్రయాణంలో వెనుక సీటులో నిద్రపోవుటకు ప్రయత్నిస్తాను అని బిల్లీ చెప్పాడు. రెవా జాన్సన్ తడిచిన రోడ్డు మీద గంటకు 70 మైళ్ళ వేగంతో కారు నడిపాడు. వెనుక సీటులో బిల్లీ కూర్చున్నాడు. నిద్రపోతూ మేల్కొనుచు అతడు ఇబ్బంది పడ్డాడు. అతడేమీ సౌకర్యవంతముగా లేడు. అతని కన్నులు నొప్పి పెడుతున్నాయి.
తలనొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. సరిగా కూర్చొని బిల్లీ తన తలను కిటికీకి ఆనించాడు. అకస్మాత్తుగా అతని చర్మం జలధరించినది. ఆయన చెవి మీద ఒత్తిడి కలిగిన అనుభూతి కలిగినది. ఒక్కసారిగా పూర్తిగా మేల్కొని బిల్లీ ఊపిరి బిగబట్టాడు. అతని కళ్ళు పెద్దవి అయ్యాయి. భయంతో అతడి కండరములు బిగుసుకుపోయాయి. ఖచ్చితముగా దూత తలపైన సహజాతీతమైన వెలుగు వృత్తాకారముగా తిరుగుచున్నది. ఇంకా ఖచ్చితముగా చెప్పాలంటే ఆ వెలుగులో కొంత భాగము ఆ కారు పైకప్పులో నుండి తిరుగుచున్నది. సగము లోపల సగము వెలుపల ఉన్నది. ఎప్పటి వలనే దూత తన చేతులు ముడుచుకొని తీక్షణమైన ముఖముతో బిల్లీ వైపు చూశాడు. కాని అతడు మాట్లాడినప్పుడు ఆ దూత స్వరము ప్రేమగా ఆదరణ కలిగించినదిగా ఉన్నది. పాల్ మోర్గానుతో చెప్పుము, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దూత తన సూచనలు చెప్పుట ముగించిన వెంటనే అదృశ్యమయ్యాడు. ఆసుపత్రి వద్ద బిల్లీ తాను అంతకుముందెన్నడూ చూడని ఒక సంగతి చూశాడు. ఆక్సిజన్ గుడారము ఉపయోగించుటకు బదులుగా ఒక నర్సు ఆమె మంచము ప్రక్కన కూర్చుండి ఒక రబ్బరు మాస్కుతో ఆమె ఊపిరితిత్తులలోనికి ఆక్సిజన్ను క్రమముగా ఒత్తుచున్నది. ఆక్సిజన్ లోపలికి వెళ్ళిన ప్రతిసారి ఆ బాలిక బలహీనంగా కొద్దిగా శ్వాస తీసుకుంటున్నది. ఆ నర్సు చెప్పినది, నేను ఆక్సిజన్ను ఇస్తూనే ఉండాలి. ఆమె ప్రాణాలు నిలుపుటకు మాకున్న మార్గము అది ఒక్కటే. ఆమె సొంతంగా శ్వాస తీసుకునటలేదు. మోర్గాన్ తన చేతులను బిల్లీ చుట్టూ వేసి వెక్కి వెక్కి ఏడుస్తూ, సహోదరుడా బ్రెన్హామ్, నేను నీతిగా నడుచుటకు ప్రయత్నించాను. నా కుమార్తెను నా నుండి దేవుడు ఎందుకు తీసుకువెళ్ళుచున్నాడు నాకు తెలియదు. బిల్లీ ధైర్యము కలిగిస్తూ చెప్పాడు, సహోదరుడా మోర్గాన్, బాధపడుకు, భయపడుకు. నా వద్ద నీ కొరకు ప్రభువు వాక్కు ఉన్నది. మొదట నేను నీ కుమార్తె కొరకు ప్రార్థిస్తాను. తన హస్తమును ఆ బిడ్డ మీద పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ బిడ్డను స్వస్థపరచమని వేడుకున్నాడు. నర్సు మరలా రబ్బరు మాస్కును రోగి ముక్కుకు పెట్టుట మొదలుపెట్టినది. బిల్లీ తన చేతిని చాపి ఆమెను ఆపాడు. అక్కడ ఆతృతతో కనిపెట్టుచున్నారు. ఆ బాలిక తనంతట తానుగా బలహీనముగా శ్వాస పీల్చింది. నర్సు ప్రశ్నార్థకంగా బిల్లీ వైపు చూసినది. ఆమెను కొద్దిసేపు ఆగమని సైగ చేశాడు. ఆ బాలిక తనంతట తానుగా మరొక శ్వాస తీసుకున్నది. మరొక శ్వాస. ఒక్క నిమిషము లోపలే ఆక్సిజన్ మాస్కు అవసరమో ఎంత మాత్రమూ లేదని తేలిపోయినది. బిల్లీ తల్లిదండ్రుల వైపు తిరిగి, అనేక మంది వైద్య నిపుణులు నీ కుమార్తె చనిపోతుంది అని ప్రకటించారు. కానీ యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మోర్గాన్, నీ కుమార్తె నిశ్చయముగా బ్రతుకును. ఇదిగో ప్రభువు నీకిచ్చిన మాట ఇదియే. నీ జీవిత కాలమంతయు ఈ మాట జ్ఞాపకముంచుకునుము. ముందు నీళ్లు స్వచ్ఛముగా ప్రవహిస్తున్నాయి. సాయంత్రం ఆరాధన ప్రారంభించుటకు ముందు బిల్లీకి విశ్రాంతి దొరకలేదు. కానీ ఇలాంటి పగటిపూట విహారయాత్రలు విలువైనవిగా అతడు భావించాడు. ఎందుకనగా అప్పటి నుండి 3 రోజులలో పాల్ మోర్గాన్ కుమార్తె పాఠశాలకు వెళ్లగలిగినంతగా స్వస్థపడినది. 1946 వర్షాకాలం తరువాత బిల్లీ తాను నిరంతర ప్రయాసను భారమును భరించలేనని గ్రహించాడు. జోహాన్నెస్బర్గ్, ఆర్కన్సాస్లో ఏర్పాటు చేసిన 8 దినముల కూటముల తరువాత అతడు కొంత సమయం విరామము తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. జోహాన్నెస్బర్గ్ మహాసభలను రెవా రీడ్ నిర్వహిస్తున్నాడు. అనేక స్థానిక సంఘములు ఆ సభలకు సహకారం అందిస్తున్నాయి. వారందరూ కలిసి పట్టణంలో ఒక పెద్ద ఆడిటోరియంను అద్దెకు తీసుకున్నారు. అయినప్పటికీ వచ్చిన ప్రజలందరినీ కూర్చుండబెట్టుటకు చాలినంత స్థలము దొరకలేదు. దక్షిణ మరియు మధ్య తూర్పు ప్రాంతముల నుండి వేలాది ప్రజలు ప్రవాహం వలె వచ్చారు. జోహాన్నెస్బర్గ్కు చుట్టుప్రక్కల 50 మైళ్ల పరిధిలో ఒక్క హోటల్లో కూడా లాడ్జ్ గది ఖాళీగా లేదు. హోటల్లో వసతి దొరకని వారు గుడారముల క్రింద, ట్రక్కుల క్రింద లేక తమ కార్లలో నిద్రపోయారు.
స్థానిక వార్తాపత్రిక 28,000 మంది ప్రజలు ఖచ్చితముగా హాజరయ్యారని అంచనా వేసినది. కూటము ప్రారంభించబడినప్పుడు లోపలికి వెళ్లే అవకాశము దొరుకుతుంది అనే ఆశతో వేలాది మంది ప్రజలు ఆడిటోరియం బయట నిలబడ్డారు. జోహన్నెస్బర్గ్ బిల్లీ తన మొదటి కూటమును సామాన్యముగా చెప్పే శుభాకాంక్షలతో ప్రారంభించాడు. మీలో ఎవరైనా అవసరతలో ఉంటే నాకు ఫోన్ చేయండి. నాకు సాధ్యమైతే వర్షమైనా ఎండైనా మీ దగ్గరకు నేను వస్తాను. లేక ఒకవేళ మీరు జెఫర్సన్విల్ ఇండియానాకు దగ్గరగా ఉంటున్నట్లయితే ఆగి నన్ను దర్శించండి. నేను 8వ వీధి 10 వీధి దగ్గర ఉన్న నా చర్చికి సమీపంలో నివసిస్తున్నాను. నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. మీకు సహాయము చేయుటకు నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. తరువాత బిల్లీ ధైర్యముగా ఒక ప్రకటన చేశాడు. ఇది కొంతకాలం వరకు ఆర్కన్సాస్లో చివరి కూటములు గనుక ప్రార్థనా వరుసలో చివరి రోగి వచ్చే వరకు నేను ఇక్కడే ప్రసంగ వేదిక వద్ద నిలబడాలని ఆశిస్తున్నాను. ఆ సమయంలో ముందు వైపున సమీపంలో కూర్చున్న ఒక స్త్రీ శక్తివంతముగా అతని వైపు చేతులు ఊపుచుండుటను బిల్లీ గమనించాడు. సహోదరి, నేను నీకు చేయగలిగిన సహాయం ఏదైనా కలదా అని ప్రశ్నించాడు. ముఖము మీద చిరునవ్వుతో, నీవు నన్ను గుర్తించలేదా అని అడిగినది. లేదు, నాకు గుర్తు లేదు అని అనుకుంటున్నాను. నన్ను నీవు చివరిసారి లిటిల్ రాక్లో కలిశావు. వారు నాకు చెప్పారు, నా కాళ్ళు రక్తము కారుచున్నాయి, నా తల పగిలిపోయినది. ఇప్పుడు బిల్లీ ఆమెను గుర్తించాడు. లిటిల్ రాక్ ప్రజా ఆడిటోరియం బేస్మెంట్ క్రింద భాగములో ప్రార్థన చేసినది ఈమె కోసమే. కేవలము కొద్ది నెలల క్రితము ఆమె పిచ్చాసుపత్రిలో ఉన్నది. ఆమె కారు వెనుక అద్దమును కాళ్లతో తన్నివేసినది. బేస్మెంట్ నేల మీద వీపుతో ప్రాకినది. ఇప్పుడు చక్కగా నెమ్మదిగా ఆమె తన భర్తతో కూర్చుని ఉన్నది. ఆమె భర్త సాక్ష్యమిచ్చాడు. నీవు ఆమెకు ప్రార్థన చేసిన తరువాత ఆ రాత్రి ఆసుపత్రికి వెళ్లేంత వరకు మార్గ మధ్యలో కారులో నెమ్మదిగా కూర్చున్నది. 3 దినముల లోపలే ఆమె పూర్తిగా బాగుపడినదని ప్రకటించి ఇంటికి వెళ్ళుటకు అనుమతించారు. అలాంటి సాక్ష్యముతో ఆరాధన ప్రారంభించడం వలన హాజరైన వారి విశ్వాసము పరలోక కార్యములను ఆశించేటంతగా పెరిగిపోయినది. బిల్లీ యొక్క చెయ్యి సహజాతీతముగా వ్యాధిని బయలుపరుచు సూచనను చూశారు. అతడు చేసే చిన్న ప్రార్థన పరిస్థితిని మార్చివేయుటను చూచి వారు ఆశ్చర్యపడ్డారు. త్వరలోనే వారికి అసాధ్యమనేది కనిపించలేదు. బిల్లీ కుడివైపున ప్రజలు వరుసను ఏర్పరిచారు. ఎన్నడూ ఎండిపోని నదీ ప్రవాహం వలె గంటలు గడుస్తున్న కొలది ప్రజలు ప్రార్థనా వరుసలలోనికి వచ్చారు. ఒక వ్యక్తి ప్రార్థన చేయించుకుని కూర్చున్న వెంటనే ఎవరో ఒకరు కుర్చీలో నుండి లేచి ప్రార్థనా వరుస చివరిలో నిలబడేవారు. ఆ గంటలు గడుస్తున్న కొలది ప్రజలు ప్రార్థనా వరుసలలోనికి వచ్చారు. ఆ గుంపు అంతయు కూడా ప్రసంగ వేదిక మీద నిలబడిన ఈ వ్యక్తి ప్రక్కన యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడనే అనుభూతిని కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు సన్నిధిలో అడుగు పెట్టాలని కోరుకున్నారు. కూడిక ముగించు సమయమును ముందు నిర్ణయించలేదు కాబట్టి ఆ కూడిక అలాగే కొనసాగినది. బిల్లీ రాత్రంతా రోగుల కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడు పళ్లరసం త్రాగుటకు విరామం తీసుకున్నాడు. కొన్నిసార్లు ప్రాతకాలము వేళ ప్రసంగ వేదిక ప్రక్కనే పడుకొని కొన్ని గంటలు నిద్రపోయేవాడు. అతడు మేల్కొన్నప్పుడు ఆర్గాను వాయించే వ్యక్తి మెల్లగా కేవలము నమ్ముము అనే పాటను వాయిస్తుండేవాడు. మరియు ప్రార్థనా వరుస అలాగే ఉండేది. తరువాత వ్యాధిగ్రస్తుడు తన అవకాశం కొరకు సహనంతో కనిపెట్టుచుండేవాడు. రోజంతా తాను రోగుల కొరకు ప్రార్థన చేయుటకు వీలుగా బిల్లీ ప్రసంగ వేదిక ప్రక్కనే భోజనం చేసేవాడు. మొదటి దినమున ఆడిటోరియంలో ప్రవేశించే అదృష్టం కలిగిన వారు ఇప్పుడు బయటకు వెళ్ళుటకు ఇష్టపడుటలేదు. వారిలో అనేక మంది రోజుల తరబడి తమ కుర్చీలను అంటిపెట్టుకున్నారు. వారికి ఆకలి వేసినప్పుడు ఆహారం కొరకు మరొకరిని బయటకు పంపించేవారు. వారు స్నేహితులకు బంధువులకు ఫోన్లు చేసి వారు చూస్తున్న అద్భుతమైన దేవుని కార్యములను వివరించి వారు కూడా వచ్చి ఆ కార్యములను చూడవలసినగా బతిమాలేవారు.
ఇది ఆ వారము అంతా అనేక మంది ప్రజలు జోహన్నెస్బర్గ్ రావటానికి కారణమయ్యింది. లోపలికి వచ్చే అవకాశం కొరకు ఆశతో ఆడిటోరియం బయట నిలబడిన ప్రజలు పొడవైన తారుమారుగా ఉన్న వరుసలలో సహనముగా నిలబడ్డారు. నెమ్మదిగా, చాలా 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 నెమ్మదిగా ఆడిటోరియంలోని ప్రజలు ఆగి ఆగి బయటకు వెళ్ళుచుండగా బయట ఉన్నవారు కొద్దిగా అంగుళం అంగుళం ముందుకు కదిలేవారు. బయటకు ప్రజలు వచ్చినప్పుడు లోపల జరిగిన అద్భుతములను గూర్చి వారు వివరించేవారు. వారము మధ్యలో వర్షము కురియుట మొదలైనప్పటికీ బయట వరుసలో నిలబడిన ప్రజలలో కొంతమంది అక్కడి నుండి ఏమాత్రం కదలలేదు. అంతము లేకుండా ప్రార్థనా వరుసలో నిలబడిన రోగులు, వ్యాధిగ్రస్తుల కొరకు బిల్లీ రాత్రింబగళ్ళు ప్రార్థనలు చేశాడు. అద్భుతములు ఆగిపోకుండా జరుగుచున్నవి. ఒక ఉదయం 4 గంటల సమయంలో ప్రార్థనా వరుసలో 35 సంవత్సరాల వయసున్న ఒక స్త్రీ బిల్లీ ఎదుటకు వచ్చినది. తన ఎడమ చేతితో రుమాలును ముక్కుకు అడ్డముగా పట్టుకుని ఉన్నది. ఆమె ఏడుస్తున్నదని బిల్లీ భావించాడు. అతడు తన ఎడమ చేతిలో ఆమె కుడి చేతిని పట్టుకున్నాడు మరియు ఆ కదలికలు ఆమె వ్యాధిని బయలుపరిచాయి. అతడు చెప్పాడు, నీకు క్యాన్సర్ వ్యాధి ఉన్నది, అవునా అమ్మా? ఆ స్త్రీ తన ఎడమ చేతిని ముఖము నుండి తీసివేసింది. ఆమెకు అసలు ముక్కే లేదు. క్యాన్సరు అప్పటికే దానిని మింగివేసినది. బిల్లీ అడిగాడు, నీవు విశ్వసిస్తున్నావా? వేదనలతో ఆమె గొంతు వణికినది. సహోదరుడా బ్రహ్యామ్, నేను విశ్వసించవలసి ఉన్నది, అదే నా నిరీక్షణ. అలా అయితే సహోదరి, నేను నీకు సహాయం చేయగలను. ఎందుకనగా నన్ను కలిసిన దూత చెప్పాడు, నేను యథార్థముగా ఉండి ప్రజలు నన్ను విశ్వసించినట్లు చేయగలిగితే ఏది కూడా నా ప్రార్థన ముందు నిలవలేదు, చివరకు క్యాన్సర్ కూడా. బిల్లీ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉండగా ఈ యవ్వన స్త్రీ యొక్క దురవస్థను బట్టి బిల్లీ జాలిపడ్డాడు. త్వరలోనే ఆయన చేతిలో భయంకరముగా కంపిస్తున్న ప్రకంపనములు ఆగిపోయాయి. ఆమె స్వస్థపడినది అని అతడు ఎరిగియున్నాడు. 8వ దినము జోహన్నెస్బరో కూడికలలో చివరి దినమున రైల్వే స్టేషన్కు వెళ్లి తన భార్యను కలుసుకునే సమయం వరకు ప్రార్థన వరుసను బిల్లీ ఆపివేశాడు. కొన్ని నెలలుగా వారు ఒకరిని ఒకరు చూడలేదు. ఆయన కూటములలో చివరి దినమున కూడికను చూసి అతడికి కావలసినంత విశ్రాంతి తీసుకున్నట్టుకు తిరిగి జెఫర్సన్విల్ తీసుకుని వెళ్ళుటకు ఆమె వచ్చినది. కారులో ఆడిటోరియం వద్దకు వచ్చినప్పుడు వారి గమ్యమునకు చాలా దూరములో కారు ఆపవలసి వచ్చినది. అక్కడి వీధులు, పార్కింగ్ స్థలములు అంతా కారులు, ట్రక్కులు, సైకిళ్లు మరియు డేరాలతో నిండిపోయాయి. బిల్లీ మరియు మెడ నడవటం ప్రారంభించారు. చివరికి ఆడిటోరియం వెలుపల నిరీక్షిస్తున్న పెద్ద గుంపును కూడా ఆమె చూసింది. వారు చిరుజల్లులు వారి మీద పడకుండా వార్తాపత్రికలు అడ్డుపెట్టుకున్నారు. వీటిని గూర్చి బిల్లీ ఆమెకు ఫోన్లో వివరించినప్పటికీ ఆమె దీనిని గ్రహించలేకపోయినది. బిల్లీ, ఈ ప్రజలందరూ నీ మాటలు వినుటికే వచ్చారా? లేదు, అతడు జవాబిచ్చాడు. వారు యేసును చూచుటకు వచ్చారు. మిడ తన చేతిని అతని చేతిలో పెట్టి ఈ పాట పాడినది. వారు తూర్పు నుండి, పడమర నుండి వచ్చారు, దూరదేశముల నుండి వచ్చారు. రాజుతో విందులో పాల్గొనుటకు, ఆయన అతిథిగా విందు చేయుటకు ఈ యాత్రికులు ఎంత ధన్యులు. బిల్లీ కూడా ఆమెతో జత కలిపాడు. ఇదిగో ఆయన ముఖము పరలోకపు వెలుగుతో ప్రకాశిస్తుంది. ఆయన కృపలో భాగస్థులం. ఆయన కిరీటంలోని వజ్రముల వలె మెరియుచు. బిల్లీ ఎక్కువగా పాడేవాడు కాదు. అతని స్వరము గరుకుగా ఉండేది. అదే తాళమును కొనసాగించలేకపోయేవాడు, కాని పాడుటను ఇష్టపడేవాడు. మెడా, బిల్లీ వారిద్దరూ కలిసి యేసు నన్ను విమోచించినప్పటి నుండి నా హృదయం సంతోషంతో నిండినది అనే పల్లవి పాడారు. కొద్దిమంది సహాయకుల గుంపు వారిని కలుసుకున్నది. కిక్కిరిసిన గుంపు మధ్య నుండి వారు భవనములోనికి వెళ్ళుటకు సహాయపడుచున్నారు. ద్వారము దగ్గరే తన దృష్టిని ఆకర్షించడానికి
నీలం రంగు టోపీని ఒక వ్యక్తి ఊపుటను బిల్లీ గమనించాడు. బిల్లీ అతని దగ్గరకు జరిగి అడిగాడు, అయ్యా, మీరు నన్ను పిలిచారా? ఆ వ్యక్తి కలవరపడుచు తన టోపీను వెనుకకు తీశాడు. మీరు సహోదరుడు బ్రెన్హామ్ గారేనా అని అడిగాడు. అవును, నేనే. కానీ నేను ఇక్కడ ఎవరి కొరకు ప్రార్థించకూడదు. లేనట్లయితే ఇక్కడ త్రొక్కిసలాటకు కారణం అవుతాను. ఒకవేళ నీవు ప్రార్థనా వరుసలోనికి వచ్చినట్లయితే నేను నా కొరకు ప్రార్థించమని నేను కోరటలేదు, ఆ వ్యక్తి వివరించాడు. నేను అంబులెన్స్ డ్రైవర్ను. ఈరోజు చాలా రోగంతో ఉన్న పెద్ద వయస్సు వ్యక్తిని మిస్సోరీ నుండి తీసుకువచ్చాను. బహుశా ఆమె ఇప్పటికే మరణించి ఉండవచ్చును అని భావిస్తున్నాను. నాకు ఇక్కడ ఏ వైద్యుడు కనిపించలేదు మరియు ఏమి చేయాలో నాకు తెలియటలేదు. నీవు ఆమె దగ్గరకు వస్తావా? అయ్యా, వారు నా మాటను బట్టి ఆమె చనిపోయినదని ప్రకటించారు. నీవు ఆమె పర్యవేక్షకుడిని పిలవాలి. డ్రైవరు అతడిని బలవంతం చేశాడు. నీవు అక్కడికి రావాలని కోరుచున్నాను. ఆమె భర్త చాలా కంగారుగా వెర్రెక్కినట్లు కనిపిస్తున్నాడు. నీవు వచ్చినట్లయితే అతడిని నెమ్మదిపరచవచ్చును. అంబులెన్స్ ఎక్కడ నిలిపించబడినదో బిల్లీ ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా రవాణా పోలీస్ అధికారులు అంబులెన్సుల కొరకు ప్రత్యేకముగా ఒక స్థలమును కేటాయించారు. నేను ఆ స్త్రీ దగ్గరకు రాగలనని నేను భావించటలేదు. మనకు ఆ అంబులెన్స్కు మధ్య 2000 మంది ప్రజలు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళుటకు బిల్లీ అంగీకరించాడు. చాలా కష్టంతో ప్రజలను త్రోసుకుంటూ వారు అంబులెన్సులు నిలిపిన ప్రాంతము దగ్గరకు చేరుకున్నారు. 4 సహాయకులు బయట నిలబడి ఉండగా డ్రైవర్ తలుపు తెరిచాడు. బిల్లీ లోపలికి వెళ్ళాడు. ముడతలు పడి ఉన్న స్త్రీ శరీరం ప్రక్కన ఒక వృద్ధుడు మోకరించి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క చొక్కాకి అతుకులు ఉన్నాయి. అతని పై జుబ్బ వెలిసిపోయినది. అతని కాలి మేజోళ్లు, బూటు చిరుగుల నుండి కనిపిస్తున్నాయి. అలసిన అతని ముఖమును వారం పాటు పెరిగిన గడ్డము కప్పి ఉన్నది. అతడు లోపలికి కృంగిపోయి కూర్చున్నాడు. అమ్మా, అమ్మా, నీవు నన్ను ఎందుకు విడిచి వెళ్ళావు అని వెక్కి వెక్కి ఏడుస్తూ తల అటూ ఇటూ కదుపుచున్నాడు. ఆ వ్యక్తి చిరిగిన తన టోపీని పట్టుకున్న విధానమును చూసిన బిల్లీకి తన తండ్రి జ్ఞాపకము వచ్చాడు. అయ్యా, అసలు విషయం ఏమిటి? ఆ వృద్ధుడు తల ఎత్తి చూశాడు. మీరు వైద్యులా? కాదు, నేను సహోదరుడు బ్రెన్హామ్ను. ఓ సహోదరుడు బ్రెన్హామ్, అమ్మా. అతడు మరలా మంచం మీద కదలకుండా పడి ఉన్న స్త్రీ వైపు చూశాడు. నేను ఆమెను పోగొట్టుకున్నాను, నాకు ఖచ్చితంగా తెలుసు. కొద్దిసేపటి క్రితము శ్వాస తీసుకోవడం ఆగిపోయినది. ఆమె చనిపోవుటకు ముందుగా నిన్ను చూడాలని ఎంతగానో తప్పించిపోయినది. నా భార్య చాలా ఉత్తమురాలు. నా పిల్లలను చక్కగా పెంచినది. ఆ పొలములలో నాతో పాటు కలుపు తీసి పార పని చేసి నా పని అంతటిలో ఎంతగానో సహాయపడినది. కొన్ని సంవత్సరముల క్రితము ఆమెకు స్త్రీ అంగంలో క్యాన్సర్ వచ్చింది. శస్త్రచికిత్స చేయించుటకు ఆమెను సెయింట్ లూయిస్లోని వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళాను. కానీ అది ఏమాత్రం సహాయపడలేదు. ఆమె పరిస్థితి ఇంకనూ దిగజారుతూ ఉన్నది. అతడు తిరిగి బిల్లీ వైపు చూశాడు. అతని స్వరములోని నిరుత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఉదయం మేము రేడియో వింటున్నాము. అప్పుడు ఒక మనిషి తాను 10 సంవత్సరముల నుండి గుడ్డివాడుగా ఉన్నాడని మరియు అతడి కొరకు ప్రార్థించినప్పుడు అతడు స్వస్థపడ్డాడని సాక్ష్యమిచ్చాడు. మా కొరకు కూడా అలాంటి అద్భుతం జరుగుతుందని మేము భావించాము. మా వద్ద డబ్బు ఎంత మాత్రమూ లేదు. ఎందుకనగా మా వద్ద ఉన్నదంతా శస్త్రచికిత్సకు ఖర్చు పెట్టాము. కానీ నేను ఆమె తయారు చేసిన బొంతలను, ఆమె తయారు చేసిన బ్లాక్ బెర్రీ పండ్ల పచ్చడిని అమ్మి ఆమెను జోనెస్బర్గ్ తెచ్చుటకు ఈ అంబులెన్స్ను అద్దెకు తెచ్చాను. అతడు మరలా తన భార్య వైపు విచారముగా చూశాడు. ఇప్పుడు ఆమె చనిపోయినది. ఆమె లేకుండా నేను ఎలా జీవించాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఎంతో ఒంటరితనం అనుభవించాలి. బిల్లీ తనకు సాధ్యమైనంత ఆదరణపూర్వకంగా చెప్పాడు. మంచిది తండ్రి, నేను చేయగలిగిన ఒకే ఒక కార్యము మీ కొరకు ప్రార్థించుట.
ఆ స్త్రీ చనిపోయినదో లేదో బిల్లీకి తెలియదు. ఆమె ఖచ్చితంగా చనిపోయినట్లే కనిపిస్తున్నది. అంబులెన్స్ డ్రైవర్ ఆమె కట్టుడు పళ్ళు తీసివేశాడు. ఆమె పెదవులు లోపలికి పీక్కుపోయాయి. ఆమె కళ్లకు బురద నీరు ఉన్నట్లు కనిపిస్తున్నది. బిల్లీ ఆమె నుదురు తాకినప్పుడు చల్లగా మరియు జిగురుగా అనిపించినది. ఆమె నాడి చూచుటకు బిల్లీ తన ఎడమ చేతిలోనికి ఆమె కుడి చేతిని తీసుకున్నాడు. ఆమె నాడి దొరకలేదు మరియు ఆమె మరణించినది అనేదానికి రుజువుగా ఆమె క్యాన్సర్ వ్యాధిని బట్టి బిల్లీ చేతిలో ఎలాంటి ప్రకంపనలు కలుగలేదు. బిల్లీ తన తలను వంచి నిశ్శబ్దముగా, ప్రభువైన యేసు, ప్రియ దేవా, ఈ సహోదరుడి మీద కనికరము చూపమని ప్రార్థిస్తున్నాను. అతనికి సహాయము చేయండి. అతడిని ఆశీర్వదించండి. ఇంత దూరము విశ్వాసముతో వచ్చిన ఈ స్త్రీ అంటూ ప్రార్థిస్తున్నాడు. ఆ స్త్రీ తన చేతిని ఒత్తుతున్నట్లు బిల్లీకి అనిపించినది. తన కన్నులు తెరచి ఆమెను జాగ్రత్తగా పరిశీలించాడు. ఆమె ఇంకను శవము వలె కనిపిస్తున్నది. అది బహుశా అతని ఊహ కావచ్చును, లేదా చనిపోయిన స్త్రీ యొక్క కండరములు కుచించుకుపోవచ్చును. కానీ కొద్ది క్షణంలో తర్వాత మరలా తన చేతిని ఆమె నొక్కుచున్నట్లు అనిపించినది. ఈ సమయంలో అది జీవము అని అతను ఎరిగి ఉన్నాడు. అతడు తన కన్నులు తెరచి ఆమె ముఖమును పరిశీలించాడు. ఆమె నొసటి మీద చర్మము ముడతలు పడి ఉన్నది. ఆమె కన్నులు తెరచి అతడి వైపున చూసినది. బిల్లీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ వృద్ధుడు ఇంకా తన కన్నులు మూసుకుని ఉన్నాడు. తన చేతులు ఊపుచూ తన తలను పైకప్పు వైపు ఎత్తి ఉంచాడు. ఆ స్త్రీ తన తలను కొంచెం పైకెత్తి, నీ పేరేమిటి అని బిల్లీని అడిగినది. నా పేరు విలియం బ్రెన్హామ్. ఆ వృద్ధుడు తన తలను కదిపి ఆశ్చర్యంతో అరిచాడు, అమ్మా! తరువాత తన చేతులను ఆమె చుట్టూ వేసి సంతోషంతో అమ్మా అమ్మా అంటూ అరుస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ యొక్క బొగ్గలు మామూలు రంగులోనికి వచ్చినప్పుడు తన ఎడమ చెయ్యి ఇంకనూ ఆమె శరీరంలోని క్యాన్సర్ వలన ప్రకంపించుటలేదని బిల్లీ గమనించాడు. దాని అర్థము క్యాన్సరు బాగైపోయినది. ఆ వృద్ధుడి యొక్క కేకలు అంబులెన్స్ బయట ఉన్న కొద్దిమంది ప్రజలను ఆకర్షించినది. వారు తమ ముఖములను అద్దమునకు ఆనించి లోపలకు చూచుటకు ప్రయత్నిస్తున్నారు. డ్రైవరు బిల్లీతో చెప్పాడు, నీవు ఎవరివో వారు గుర్తించారని నాకు అనిపిస్తుంది. నీవు తిరిగి భవనంలోనికి వెళ్ళుట నీకు చాలా కష్టం అవుతుంది. డ్రైవరు చెప్పినది నిజమని బిల్లీకి తెలుసు. అతడు ఇక్కడి వరకు చాలా క్షేమంగా వచ్చాడు. ఎందుకనగా ఈ ప్రజలు అంతకుముందు అతడిని చూచి ఉండలేదు. కానీ వారిలో అనేక మంది ప్రార్థన చేయించుకున్నట్టుకు లోపలికి వచ్చుటకు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. అతడు వారి మధ్యనే ఉన్న సంగతి తెలుసుకున్న వెంటనే ఆ వార్త గాలికి విస్తరించిన అగ్ని వలె వ్యాపిస్తుంది. అతడు తిరిగి ఆడిటోరియంలోనికి వెళ్ళుట చాలా కష్టమవుతుంది. అతడి మనసులో ఒక ఆలోచన మెరిసినది. అతడు డ్రైవర్తో చెప్పాడు, ఒకవేళ నీవు వీపును అద్దము వైపుగా పెట్టి నిలబడి నెమ్మదిగా నీ కోటును తీసివేసినట్లయితే అది కొద్దిసేపు అంబులెన్స్ లోపలి భాగమును మరుగు చేస్తుంది. ఈలోగా నేను మరొక ద్వారము నుండి బయటకు వెళ్ళిపోతాను. ఒకవేళ నేను ఇక్కడి నుండి కనబడకుండా వెళ్ళినట్లయితే మిగిలినదంతా సర్దుకుంటుంది. బయట నేను ఎవరికీ తెలియదు. వాహనము నిలిపి స్థలము యొక్క ప్రక్క నుండి ముందుకు వెళ్ళిపోతాను. నీవు నా సహాయకులను అక్కడ వెనుక నన్ను కలుసుకోమని చెప్పుము. వారి సహాయము లేకుండా ఈ సమూహములో నుండి నేను ఆ భవనములోనికి వెళ్ళలేనని అనుకుంటున్నాను. నేను వారికి చెప్తాను అని డ్రైవర్ అన్నాడు. అనేక ముఖములు అదిమిపెట్టి తిరిగి చూస్తున్న అద్దము వైపు తన వీపు త్రిప్పాడు. తరువాత తన చేతులు చాపి కోటు నుండి బయటకు తీసి ప్రభావవంతముగా ఆ చిన్న కిటికీని మూశాడు. వెళ్ళండి అని చెప్పాడు. నిశ్శబ్దముగా బిల్లీ బయటకు తిరిగి త్వరగా అంబులెన్సులు నిలిపిన ప్రక్క నుండి ముందుకు వెళ్ళిపోయి వాహనములు నిలిపిన స్థలము యొక్క వెనుక భాగమునకు చేరుకున్నాడు. ఆడిటోరియం వెనుక ద్వారముల వద్ద వేలాది మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు గుంపులుగా నిలబడి ఉన్నారు.
వారి మీద పడుచున్న చిరుజల్లులు విద్యుత్ దీపపు కాంతిలో మెరుస్తున్నాయి. బిల్లీకి తాను పూర్తి అనామకుడిగా అనిపించినది. ఎందుకనగా ఇక్కడున్న వారిలో ఎవరూ కూడా అంతకుముందు అతడిని చూసి ఉండలేదు. కాబట్టి సహాయకులు వచ్చి సహాయము చేసే వరకు ఎదురు చూడకుండా బిల్లీ తనంతట తానుగా ముందుకు దారి చేసుకుని వెళ్ళుటకు ప్రయత్నించాడు. కాబట్టి సహాయకులు వచ్చి సహాయము చేసే వరకు ఎదురు చూడకుండా బిల్లీ తనంతట తానుగా ముందుకు దారి చేసుకుని వెళ్ళుటకు ప్రయత్నించాడు. ఒక దృఢమైన స్వరము స్థిరముగా త్రోయవద్దు అన్నది. నన్ను క్షమించండి అని బిల్లీ చెప్పాడు. ముందుకు వెళ్ళుటకు నెట్టుకుని వెళ్ళాడు. చూపులకు మొరటగా ఉన్న ఒక దృఢకాయుడు అతని ముఖం వైపు తిరిగి, నెట్టవద్దు అని నేను చెప్పానా అని అరిచాడు. బిడియపడుచు బిల్లీ అవునయ్యా అని అన్నాడు. నన్ను క్షమించండి. ఆ గుంపు వెనుక ప్రక్కన నిలబడి నేను ఇప్పుడు ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఆ సహాయకులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఒక స్త్రీ స్వరము నాన్నా నాన్నా అని అరుచుట విన్నాడు. ఆ స్వరము ఎటువైపు నుండి వచ్చినదా అని బిల్లీ చూశాడు. 17 సంవత్సరముల వయస్సు నల్లజాతి బాలిక తెల్లజాతి వారి మధ్యకు నెట్టుకుంటూ వస్తూ కనిపించినది. ఆమె ఖచ్చితముగా గుడ్డిది. శుక్లముల వలన ఆమె కన్నులు తెల్లగా ఉన్నాయి. జిమ్క్రో చట్టం నల్లజాతి వారికి తెల్లజాతి వారికి మధ్య తేడాను కల్పించడం వలన ఆమె చుట్టూ ఉన్న వారిలో ఎవరూ కూడా ఆమెకు సహాయము చేయుటకు ఇష్టపడుటలేదు. ఆ బాలిక ఆ గుంపులో తచ్చాడుచూ కాకతాళీయంగా బిల్లీ వైపుగా వస్తున్నది. బిల్లీ ఆ గుంపు అంచుల నుండి ముందుకు వెళ్ళి ఆ బాలిక మార్గములో ఆగాడు. త్వరలోనే ఆమె అతడిని గుద్దుకున్నది. నన్ను క్షమించండి అని ఆమె అన్నది. కానీ నేను గుడ్డిదానిని మరియు నా తండ్రి తప్పిపోయారు. మెంఫిస్ నుండి బస్సును కనుగొనుటకు మీరు నాకు సహాయం చేస్తారా? వాహనములు నిలిపియుంచుటకు నిర్దేశించిన స్థలములో బస్సులు చాలా పొడవుగా వరుసలో నిలబెట్టియుండుటను బిల్లీ చూశాడు. అవును, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పాడు. నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు? నా తండ్రి మరియు నేను స్వస్థపరుచు వ్యక్తిని చూచుటకు వచ్చాము అని ఆమె చెప్పింది. అతడి గూర్చి ఎలా విన్నారు? ఈ ఉదయం నేను రేడియో వింటున్నాను. అప్పుడు అందులో ఒక వ్యక్తి అతడు చాలా సంవత్సరముల నుండి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు, కానీ ఇప్పుడు మాట్లాడుచున్నానని చెప్పాడు. మరి ఒక వ్యక్తి తాను 12 సంవత్సరముల నుండి గుడ్డివారి పింఛను పొందుచున్నానని, ఇప్పుడు ఎంతో చక్కగా చూడగలుగుచున్నానని, బైబిల్ కూడా చక్కగా చదవగలుగుచున్నానని చెప్పాడు. అది నేను మరలా దృష్టి పొందగలనని నాకు నిరీక్షణ ఇచ్చినది. నేను పెద్దదానిని అయినప్పుడు వైద్యుడు ఆ శుక్లాలు తీసివేస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు నేను పెద్దదానిని అయ్యాను, కానీ ఇప్పుడు వైద్యుడు అవి కంటి నరములకు చుట్టుకుపోయాయి, వాటిని మేము తాకలేము అని చెప్పాడు. నేను ఆ స్వస్థపరుచు వానిని కలుసుకుంటేనే తప్ప నాకు మరొక అవకాశం లేదు. కానీ అతడు ఇక్కడ ఉండేది ఇదే చివరి రాత్రి. నేను మరియు నా తండ్రి ఆ భవనము దగ్గరకు కూడా వెళ్ళలేకపోయాము. ఇప్పుడు నా తండ్రి తప్పిపోయాడు. నేను తిరిగి బస్సు వద్దకు కూడా వెళ్ళలేను. అయ్యా, దయచేసి నాకు సహాయము చేస్తారా? అమ్మా, నేను సహాయము చేస్తాను, కానీ మొదటిగా నీవు చెప్పే స్వస్థపరుచు వ్యక్తిని గూర్చి నిన్ను ప్రశ్నించాలి. ఈరోజు దేవుడు తన దూతను పంపి ప్రజలను స్వస్థపరుచును అని నీవు విశ్వసిస్తున్నావా? అవునయ్యా, నమ్ముచున్నాను. మన చుట్టూ ఎంతోమంది వైద్యులు మరియు అధునాతనమైన ఆసుపత్రులు ఉన్నప్పటికీ నీవు దానిని విశ్వసిస్తున్నావా? ఆమె గుడ్డితనమును ఈ విధముగా అవకాశముగా ఉపయోగించుటను బట్టి బిల్లీ సిగ్గుపడ్డాడు. కానీ అతడు ఆమె విశ్వాసమును పరీక్షించాలని కోరాడు. ఆమె వెంటనే స్పందించినది. ఈ వైద్యులలో ఏ ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేకపోయారు. అయ్యా, మీరు నా చెయ్యి పట్టుకుని నన్ను ఆ స్వస్థపరుచువాని దగ్గరకు తీసుకువెళ్ళగలిగితే అప్పుడు నా తండ్రిని నా అంతట నేనే కనుగొంటాను.
బిల్లీ తన నటనను ఎక్కువసేపు కొనసాగించలేకపోయాడు. సహోదరి, బహుశా నీవు వెదికేది నా గూర్చే కావచ్చును. ఆమె అతడి కోటు చివర పట్టుకుని గట్టిగా నిలబడింది. స్వస్థపరుచువాడవు నీవేనా అని గట్టిగా అడిగినది. లేదమ్మా, నేను సహోదరుడు బ్రెన్హామును, బోధకుడను. స్వస్థపరచువాడు యేసుక్రీస్తు. ఇప్పుడు నీవు నీ చేతులను కోటి మీద నుండి తీసినట్లయితే. దూరముగా తీయుటకు అతడు ఆమె మణికట్టును పట్టుకున్నాడు. ఆ బాలిక తన బలమంతటితో అలాగే పట్టుకుని ఉన్నది. ఆమె అతడిని పట్టుకున్నది. ఆమె అతడిని విడిచిపెట్టుటకు ఇష్టపడలేదు. సహోదరుడా బ్రెన్హామ్, నన్ను కరుణించు అని బ్రతిమాలినది. సహోదరి, నేను నీ కొరకు ప్రార్థిస్తుండగా నన్ను నీ చేయి పట్టుకొనిస్తావా? ఆ బాలిక చేతులలో ఒకదానిని విడిపించుటలో బిల్లీ విజయవంతం అయ్యాడు. అతడు ప్రార్థించుట మొదలుపెట్టుచుండగా అతని చేతిలో శుక్లముల వలన కలిగిన ప్రకంపనలు తెలుస్తున్నాయి. ప్రియమైన యేసు, ఒక దినమున నీవు ఆ పాత కఠినమైన శిలువతోనూ వీధులలో ఈడ్చుకుంటూ మోసావు. రక్తము నీ భుజముల మీదుగా కారినది. భారమును బట్టి నీ చిన్న సుకుమారమైన శరీరము తూలిపోయినది. కురేనీయుడైన సీమోను అను పేరుగల నల్లజాతి వ్యక్తి నీ ప్రక్కకు వచ్చి ఆ శిలువను పైకెత్తి నీవు మోయుటకు సహాయపడ్డాడు. ఇప్పుడు సీమోను కుమార్తెలలో ఒక ఆమె అంధకారములో తడబడుచున్నది. నీవు గ్రహించావని నాకు నిశ్చయముగా తెలుసు. ఆ బాలిక భయంతో కంపించినది. ఇప్పుడే ఏదో నా లోపల ప్రవహించినది అని చెప్పినది. ఆమె శరీరము వణికిపోవచ్చున్నది. నా కన్నులు చాలా చల్లగా అనిపిస్తున్నాయి. బిల్లీ చేతిలోని ప్రకంపనలు తగ్గిపోవుట గ్రహించాడు. ఆ శుక్లముల నుండి దయ్యపు శక్తి అప్పుడు విడిచిపోయింది. సహోదరి, ఒక్క క్షణము నీ కనురెప్పలు మూయి, అంతే. ఆ శుక్లములు కుంచుకుపోవచ్చున్నవి. మరికొద్ది క్షణముల తరువాత నీవు చక్కగా చూడగలవు. దానిని గూర్చి ఏమీ మాట్లాడవద్దు. లేనట్లయితే వారు నన్ను గుర్తుపడతారు. ఇక్కడ ప్రజలు నన్ను గుర్తించుట నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నెమ్మదిగా నీ కన్నులు తెరువుము. యేసు నీకు దృష్టిని తిరిగి ఇచ్చాడు. ఆమె కనురెప్పలు టపటపలాడుచూ తెరుచుకున్నాయి. ఆమె పైకి చూచి ఎగశ్వాస పీల్చినది. అవి లైట్లేనా? అవును. నీవు వాటిని లెక్క పెట్టగలవా? అక్కడ 4 వారు వెళ్ళుచున్న ప్రజలా? బిల్లీ జవాబు ఇవ్వకముందే ఆమె తన స్వరమంతటితో గట్టిగా అరిచింది. ముఖాలు ఆమె వైపు తిరిగాయి. ఆమె మరలా కేకవేసింది, దేవునికి స్తోత్రం! నేను చూడగలుగుచున్నాను, నేను చూస్తున్నాను. నేను ఒకప్పుడు గుడ్డిదానను, ఇప్పుడు చూస్తున్నాను. ప్రజలు బిల్లీ మరియు బాలిక వైపు కదులుట ప్రారంభించారు. ఖచ్చితముగా అదే సమయంలో భవంతి మూలకు సహాయకులు వచ్చారు. వారు బిల్లీని గుర్తించి అతడికి సహాయము చేయుటకు వచ్చారు. ఈ సహాయకులు అతడిని అక్కడి నుండి తీసుకువెళ్ళకముందే వంకర తిరిగిన కాలు కలిగిన ఒక వ్యక్తి అతడు చేతికర్రతో ఉన్నాడు. నీవు సహోదరుడు బ్రెన్హామ్ అని నాకు తెలుసు. నన్ను కరుణించు. నేను ఇక్కడ 8 రోజులుగా నిలబడి ఉన్నాను. నాకు ఇంటి దగ్గర 5 పిల్లలున్నారు. నేను కుంటివాడిని. నీవు మంచి వ్యక్తివి అని నమ్ముచున్నాను. నీవు నా కొరకు దేవునికి మొరపెడితే ఆయన కార్యము చేస్తాడు అని అరిచాడు. బిల్లీ చెప్పాడు, అయితే యేసుక్రీస్తు నామములో నాకు నీ చేతికర్రను ఇవ్వు. ఎలాంటి సందేహం లేకుండా ఆ కుంటి వ్యక్తి ఇంటి దగ్గర తాను తయారు చేసుకున్న ఆ వెదురు చేతికర్రను బిల్లీ చేతికి ఇచ్చాడు. వెనువెంటనే ఆ వంపులు తిరిగిన కాలు తిన్నగా అయినది. అతడు దానిమీద చక్కగా నిలబడ్డాడు. తన బూటును నేల మీద తనుచు ఆ వ్యక్తి, నేను స్వస్థపడ్డాను, నేను స్వస్థపడ్డాను అని అరిచాడు. ఉత్తేజంతో గుంపు ముందుకు వచ్చింది. 4 సహాయకులు తమ సాయశక్తులా బిల్లీకి రక్షణగా నిలబడి, బిల్లీ నడుస్తుండగా ఆయన వస్త్రములు ముట్టాలని చొచ్చుకు వస్తున్న గుంపును బలవంతముగా నెట్టుకుంటూ ఆడిటోరియం లోపలకు తీసుకువెళ్లారు. బిల్లీ సూటు చిరిగి మొక్కలైనా వారు లక్ష్య పెట్టరు. చాలా నెలల తరువాత బిల్లీ
ఆర్కన్సాస్ టెక్సాస్లో పరిచర్య చేస్తుండగా ఈ స్త్రీ ముందుకు వచ్చి, సహోదరుడా బ్రెన్హామ్, నేను నీకు గుర్తున్నానా అని అడిగింది. లేదు సహోదరి, నాకు గుర్తున్నట్లు లేదు అని బిల్లీ చెప్పాడు. గుర్తు తెచ్చుకో, నీవు జోహన్నెస్బర్గ్లో క్యాన్సర్ వలన ముక్కు తినివేయబడిన స్త్రీ కొరకు ప్రార్థన చేశావు. అప్పుడు బిల్లీకి జ్ఞాపకం వచ్చినది. నీవు ఆ స్త్రీవి కాదు, అవునా? అవును, నేనే అని ఆమె జవాబిచ్చినది. కేవలము క్యాన్సర్ పోవడం మాత్రమే కాదు, మీరు చూస్తున్నట్లుగా నా ముక్కు కూడా తిరిగి పెరిగింది. బిల్లీ ఈ స్త్రీని మరలా 8 సంవత్సరముల తర్వాత చూశాడు. 1954లో ఆమె చాలా బలిష్టంగా, చక్కగా, ఆరోగ్యవంతముగా ఉన్నది. మత్తయి 27:32, మార్కు 15:21, లూకా 23:26. చాలా సంవత్సరముల తరువాత బిల్లీ ఈ స్త్రీని కలిశాడు. ఆమె హోటల్లో భోజన పదార్థములు వడ్డించు వ్యక్తిగా పనిచేస్తున్నది. 1946లో జోనెస్బర్గ్, ఆర్కన్సాస్లో ఆమెకు ప్రార్థన చేసినప్పుడు స్వస్థపడిన దినముల నుండి ఎలాంటి కంటి సమస్యలు లేవని చెప్పినది.